ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. మహాశివరాత్రిని పురస్కరించుకొని స్థానిక సంతపేట సాయి మందిరంలో గల శివాలయం నందు స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి దంపతులు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మెచ్చినోడా ఒప్పు జగ్గుల పూజలు అందినోడా, అనంత జీవకోటి తెలినోడా, నీవు ఆత్మలింగాని మాయలోడా. కోటి లింగాల దర్శనమిచ్చేటోడా, కురవై వీరన్న వైదరికి చేరినోడా, నటరాజ నాట్యాలు ఆడటోడా, నాకు పామును మెడ చుట్టూ చుట్టినోడా. కొండాలు ఏలేటోడా, అడ్డపొట్టు శంకరుడా, చోల పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసె జంగముడా, కంఠాన గరళాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. కొండాలు ఏలేటోడా, అడ్డపొట్టు శంకరుడా, చోల పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసె జంగముడా, కంఠాన గరళాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. నాగభరణుడా, నంది వాహనుడా, కేదారి నాథుడా, కాశీ విశ్వేశ్వరుడా, భీమ శంకర, ఓంకారేశ్వర, శ్రీకాళేశ్వర, మహారాజ రాజేశ్వర. కొండాలు ఏలేటోడా, అడ్డపొట్టు శంకరుడా, చోల పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసె జంగముడా, కంఠాన గరళాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. ఆంధ్రప్రదేశ్ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. డిఆర్ఓ శ్రీలత, మహిళా జేఏసీ ప్రతినిధులు కేక్ కట్ చేశారు. పలువురు మహిళలను సత్కరించారు. అది మన కుటుంబ వ్యవస్థలో కానీ మన సంస్కృతిలో కానీ భాగంగా ఉంటుంది. ఎప్పుడు
కుటుంబంలో తల్లి పాత్ర ఎప్పుడు ప్రత్యేకం. వాళ్ళు లేదే కుటుంబం జరిగే పరిస్థితి లేదు. అదేవిధంగా సమాజంలో కూడా అటువంటి పాత్రను పోషించేటువంటి స్థాయికి ఎదగాలని, ఆ స్థాయికి తీసుకురావాలని, ఇందులో చైతన్యం కలగాలని అనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది. అయితే శాంతి స్పీచ్ విన్న తర్వాత చైతన్యం ఆల్రెడీ ఉద్దేశంగా ఉంది. ఆల్రెడీ అందరిలో బాగా చైతన్యం వచ్చింది. ఇప్పుడు ఇంకా దాటి ముందుకు వెళ్ళారేమో అన్నంత అనిపించింది నాకైతే. పాపం ఆయన డామినేట్ చేసేసింది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఉదయం ఏం చేయాలని వచ్చినట్టుంది. మహిళా దినోత్సవంలో పురుష దినోత్సవం చేసుకోవాల్సి వచ్చినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి మా జగత్తులో మేము కూడా ఉండాలి. అందరూ కృషి చేయాలి. గట్టిగా అందరు సభ్యులకు కూడా చెప్పాలి. ఈ సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటో చెప్పాలి, దాని అవసరాలతో చెప్పాలి. ఆ విధంగా చేసినప్పుడే ఎప్పుడైతే సంఘం యొక్క అభివృద్ధి జరుగుతుందో ఆటోమేటిక్గా మీకు కూడా చాలా సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి విధంగా ఉంటాయి. కాబట్టి దాన్ని అందరూ గుర్తించాలి, తెలియని వాళ్ళకి చెప్పాలి, వాళ్ళందరినీ కూడా చైతన్యపరచాలి. చైతన్యం అంటే ఆర్థిక చైతన్యమే కాకుండా మానసిక సామాజిక చైతన్యాన్ని కూడా అలవాటు చేస్తున్న సంఘపరమైన చైతన్యాన్ని కూడా తీసుకున్నప్పుడే సమాజంలో ఈ గౌరవం పెరుగుతున్నటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తాం. అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమైన కార్యక్రమం ఎవరైతే మహిళలుగా ఉండి సమాజంలో బాధ్యతతో వారి యొక్క పాత్రని విశేష స్థాయిలో కృషి చేస్తున్నటువంటి వారిని సన్మానించడం ద్వారా మానవత్వాన్ని గౌరవించడం అనేది ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం మనం తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు కార్యక్రమాలు అధికంగా ఉండడం ఒక పూలేసేయండి. బాగుంది. నాకు నిలబడండి ఒకసారి. వేసే 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 వెనకరా వెనకరా దండ పట్టుకోండి ఒకసారి. బాగుందా? సన్మానించగలుగుతాం. థ్యాంక్ యూ అండి. మేము పిల్లలనే వచ్చి మా ఆతిథ్యం స్వీకరించినందుకు మరొకసారి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని త్రిపురాంతకేశ్వర స్వామివారి ఆలయానికి తెల్లవారుజాము నుండి భక్తులు పోటెత్తారు. ఆలయ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్ ద్వారా భక్తులు స్వామివారి దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
విశాఖ జిల్లా మధురవాడకు చెందిన ఫోటోగ్రాఫర్ సాయిని అతి కిరాతకంగా చంపిన హంతకులను కఠినంగా శిక్షించాలని ప్రకాశం జిల్లా ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. రెడీ వీడియో రెడీ చేసా వీడియో వడ్డెల్లాలి 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 ఫోటోగ్రాఫర్ ఐక్యత వడ్డెల్లాలి వడ్డెల్లాలి ఫోటోగ్రాఫర్ ఐక్యత వడ్డెల్లాలి వడ్డెల్లాలి ఫోటోగ్రాఫర్ ఐక్యత వడ్డెల్లాలి ఫోటోగ్రాఫర్ ఐక్యత
ఒక్క నిమిషం. స్టార్ట్. ఫోటోగ్రాఫర్లకి దయనీయమైన పరిస్థితులు రోజు రోజుకి ఈ వృత్తిలో ఎలా బతకాలనే పరిస్థితికి వస్తుంది. దయచేసి ప్రభుత్వాలు ఫోటోగ్రాఫర్లను వెంటనే వారిని కూడా ఒక చేతి వృత్తిగా గుర్తించాలని కోరుతున్నాము. ఫోటోగ్రాఫర్ల సమస్యలను పరిష్కరించాలి. ఇట్లాగా పోతిన సాయి కుమార్ అనే ఫోటోగ్రాఫర్ని ఈ విధంగా దారుణంగా కిరాతకంగా ఒక ఫోటోగ్రాఫర్ని ప్రోగ్రాం తీపించుకుంటామని అబద్ధాలు చెప్పి నమ్మించి మోసం చేసి చంపేసిన ఉదంతం మేము మా చరిత్రలో మర్చిపోలేంది. ఇలాంటి దయనీయమైన పరిస్థితి ఫోటోగ్రాఫర్లకు రావడాన్ని మేము ఎంతగానో ఖండిస్తున్నాము. దయచేసి ప్రభుత్వం వెంటనే బాధ్యులను శిక్షించాలని కోరుతున్నాం. సాయి సంపత్ కుమార్ చంపిన వాళ్ళని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరుతూ ప్రభుత్వం తరఫున వాళ్ళకి కుటుంబానికి ఆర్థిక సహాయం బాగా చేయాలని కోరుతూ అమర్ రహే సాయి సంపత్ కుమార్, అమర్ రహే సాయి సంపత్ కుమార్, అమర్ రహే సాయి సంపత్ కుమార్, అమర్ రహే. కల్కి అని పిలువబడే విజయ్ కుమార్ వందలాది ఎకరాల డీకే పట్టా భూములను ఆక్రమించి నిర్మించిన గోల్డెన్ టెంపుల్ ఆశ్రమ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిందని హేతువాద సంఘ అధ్యక్షులు నాణ్య సుబ్బయ్య తెలిపారు. ఆశ్రమ యాజమాన్యం ప్రాసిక్యూట్ చేయాలని తీర్పు చెప్పడాన్ని ఏపీ హేతువాద సంఘం స్వాగతిస్తుందని అన్నారు. ఉండే విజయ్ కుమార్ అనే వ్యక్తి కల్కి అవతారం ఎత్తి తానేమో కల్కి భగవాన్ గాను తన భార్య పద్మావతి అమ్మ భగవాన్ గారు అవతారం ఎత్తి వరదయపాలెంలో ప్రభుత్వ భూములు డీకే పట్టాలు ఆక్రమించి ఆశ్రమం పేరుతో మోసం చేస్తూ ఉన్నారు. అయితే దీన్ని సమర్థించుకునేందుకు 2008లో కల్కి భగవాను ఈ స్థలం నేను ఆక్రమించేందుకు నాకే చెందాలని కోర్టుకు వెళ్ళాడు. 2008 నుంచి ఈ రోజు వరకు ఏ కలెక్టర్ కూడా దాన్ని డిస్మిస్ చేసేందుకు చర్యలు తీసుకోలేదు. హేతువాద సంఘం ఎన్నోసార్లు కలెక్టర్కి ఎంఆర్ఓలకి లెటర్ రాసింది. కల్కి ఆక్రమించిన భూమిని స్వాధీనం చేసుకోండి, హైకోర్టు స్టే వెకెట్ చేసేందుకు ఏం చర్యలు తీసుకున్నారని ఎన్నోసార్లు లెటర్ రాయడం జరిగింది. దిక్కుబొక్కు లేదు. అయితే నిన్న జనవరి 10వ తేదీ ఏపీ హైకోర్టు కల్కి ఆశ్రమం యొక్క పిటిషన్ని కొట్టివేసింది. అక్కడ ఉన్న యాజమాన్యాన్ని ప్రాసిక్యూట్ చేయాలని హైకోర్టు జడ్జిమెంట్ చెప్పింది. ఈ జడ్జిమెంట్ని ఏపీ హేతువాద సంఘం చాలా అభినందిస్తూ ఉంది. దొంగ బాబాలకు గుణపటంలాగా కూడా భూ ఆక్రమణ చేసి దొంగ బాబాలకు అందరికీ స్వామి ఆ గుడిలో మందిరంలోకి ప్రవేశం చేయాలంటే టికెట్టు 25 రూపాయలు, ఆయన దగ్గరికి పోవాలంటే 500, ఆయన కాళ్ళు పట్టుకోవాలంటే 25,000. ఈ విధంగా ప్రజలను యొక్క దోపిడీ చేసేటువంటి ఒక దొంగ బాబా ఆయన ప్రభుత్వ స్థలాన్ని 4 ఎకరాలు ఆక్రమించుకొని ఒక సుందరమైన భవనాన్ని ఏర్పాటు చేసి లోపల ఎన్నో అసాంఘిక చర్యలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఆయన మీద చర్య తీసుకోలేకపోగా ప్రజా సంఘాలుగా హేతువాద సంఘాలు ప్రజా సంఘాలు ఆయన చేసేటువంటి దుర్మార్గాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన సందర్భంలో ఆయన నేను ఆక్రమించుకున్నది నాకే పట్టా ఇవ్వాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేసుకున్నప్పటికీ 10వ తారీఖు 1వ నెల ఈ సంవత్సరం హైకోర్టు ఆయన పిటిషన్ డిస్మిస్ చేసింది. కాబట్టి ప్రజా సంఘాలుగా మేము ఆ ప్రభుత్వం యొక్క ఆస్తిని స్వాధీనం చేసుకొని ఆయనకు సహకరించినట్టు. ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.